ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్ వామపక్షాలతో పాటు పలు ఉద్యోగ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకారులు బస్టాండ్ల దగ్గర ధర్నాకు దిగి బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఏపీకి కేంద్రం వెంటనే ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ బంద్కు వైసీపీ, జనసేన దూరంగా ఉన్నాయి. ఇక విభజన హామీల సాధన కోసం గుంటూరు జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. విభజన హామీల సాధన కోసం ప్రత్యేక సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కేంద్రం తీరుపైన, నరేంద్ర మోడీ వ్యవహార శైలిపైన కూడా ఈరోజు రాష్ట్ర బంద్ అయితే కొనసాగుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నల్ల చొక్కాలు ధరించి ఈరోజు కేంద్రం పైన తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు మొత్తం కూడా నల్ల జెండాలు, నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేస్తుండగా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కేంద్రం పైన, నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరిపై కూడా తమ నిరసన ప్రదర్శన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు లాడ్జీ సెంటర్లో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు రోడ్డుపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం వైఖరిని అండగడుతూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన అయితే కొనసాగుతున్నారు. అయితే ఈ నిరసన ప్రదర్శన ద్వారా వాళ్ళు కేంద్రానికి ఏం చెప్పదలుచుకున్నారో మనం బోనబోయిన చెప్పండి. ఈ నిరసన ప్రదర్శన ద్వారా కేంద్రానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్రం నిరంకుశత్వంగా పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల్ని కాడాస్తున్నటువంటి కేంద్రం ఈరోజు విభజన హామీలన్నింటినీ కూడా అమలు పరచాలని చెప్పి కూడా మా యొక్క డిమాండ్. ఆంధ్రప్రదేశ్ కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం, ఆ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, ఆర్థిక అభివృద్ధి చెందాలన్నా, ఇక్కడ పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలన్నా కూడా ప్రత్యేక హోదా చాలా అవసరం. ఈ రోజున మోదీ గారు ఎందుకు అంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు? కక్షపూరితంగా రాష్ట్రాన్ని అనగదొక్కుతూ ఉన్నారు. అటువంటి అనగదొక్కే కార్యక్రమాన్ని ఈరోజు మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో కూడా ఢిల్లీలో కూడా దీక్ష చేపట్టబోతా ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు అందరం కూడా ఈరోజు నిరసన దీక్షలు చేపట్టబోతా ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ భాజపాని గద్దెదించడమే లక్ష్యంగా, ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా కూడా మేమందరం ముందు కదులుతూ చంద్రబాబు నాయుడు గారిని రాబోయే రోజుల్లో కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క కేంద్రం యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడానికి మా నాయకుడు చేస్తున్న కృషికి మేమందరం కూడా ఆయన వెనకుండి ఈ యొక్క హోదా సాధించే వరకు కూడా నిరసనలు కొనసాగిస్తామని చెప్పి తెలియపరుస్తాం. ఈ హోదా ఉద్యమానికి కానీ, అఖిల పక్షానికి కానీ వైసీపీ దూరంగా ఉంటుంది. వాళ్ళ వైఖరిని మీరు ఎలా ఎండగడతారు? వైసీపీ వారు భాజపాతో కుమ్మక్కయ్యారు. ఈ రోజున భాజపాతో కుమ్మక్కైనటువంటి కేసీఆర్తో కుమ్మక్కయ్య రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతా ఉన్నారు. వారిని నమ్మే పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రజలు లేరు. వైసీపీ వారు ఈ రోజుకైనా కూడా స్వచ్ఛంగా ఈ రోజున మాతో పాటు రండి, ప్రత్యేక హోదా కలిసి రండి. అంతేగాని మీరు పార్లమెంట్ నుంచి పారిపోయారు, అసెంబ్లీ నుంచి పారిపోయారు, ప్రజల మధ్యగా లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. వారిని చీదరించుకుంటా ఉన్నారు ప్రజలు. వైకాపా యొక్క వైఖరిని కూడా ఈరోజు మేము ఎండగడతా ఉన్నాం. వారు చేస్తున్నటువంటి పనిని, మోడీకి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ప్రజలందరూ కూడా తిరస్కరించే దిశలో ఉన్నారు. ఇది మొత్తానికి కేంద్ర వైఖరికి నిరసనగా తమ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో తేమో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ, బీజేపీతో కొమ్మక్కై రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తుందని కూడా చెప్తున్నారు. నరేంద్ర మోడీని గద్దె దించి రాష్ట్ర హక్కులను కాపాడుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, గుంటూరు. ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్లో రాజకీయ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. విజయవాడలో కొనసాగుతున్న బంద్పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. ప్రాంతాల్లో మొత్తం బస్ స్టాండ్స్ వద్ద తెల్లవారుజాము నుంచి అటు వామపక్షాలు ప్రత్యేక సాధన కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా సాగుతుంది ఈరోజు బంద్ ప్రభావం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఉద్యోగ సంఘాలు ఎవరు రాలేదండి. మొట్టమొదటిసారి ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్
దాంతోపాటు అనేక సంఘాలు ఇవాళ మొత్తం అన్నీ కూడా ప్రత్యేక మన ఎంప్లాయీస్ జేఏసీస్ అందరూ కూడా వాళ్ళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇది మధ్యాహ్నం నుంచి ర్యాలీలు కూడా ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి దిష్టిబొమ్మ దహనంలో నిరసన ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఇది రోజు వ్యాప్తంగా కూడా సాగుతుంది. ఖచ్చితంగా ఇది ఏమంటే ప్రజల ఆకాంక్షిక. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆకాంక్ష ప్రతిమలు చేస్తూ ఉంది. లక్షల్లో రోడ్ల మీద రాలేదనుకోవచ్చండి. గుండెల్లో వాళ్ళ మంట ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఆకాంక్ష అవసరమైన సమయంలో చాలా గట్టిగా చూపిస్తారు. ఇంతకుముందు ఎన్నికల్లో చూసాం ఎలా చేశారు. ఇవాళ ఖచ్చితంగా మనం అనుకుంటా ఉన్నాం లేదని. రేపు పొద్దున ఇవాళ క్రూరంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిన దానికి వాళ్ళకి వంద పలికే వాళ్ళ రాష్ట్ర ప్రజలు కసితో గట్టి బుద్ధి చెప్తారండి. భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ఏ విధంగా చర్చించబోతున్నారు? ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందించబోతున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సమావేశమైన తర్వాత అలాగే సాధన సమితి నేతలతో కూడా మాట్లాడి మిగతా ప్రతిపక్ష నేతలతో కూడా మేము మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. ఎవరు ఏం చేసినా ఒకళ్ళు ముఖ్యమంత్రిగా దీక్ష ప్రకటించినా ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఇవ్వాల్సిన బాధ్యత అయితే మా మీద ఉందండి. అన్ని ఏ పార్టీలు ఎక్కడి నుంచి చేసినా ఖచ్చితంగా మద్దతు ఇస్తాం. ఆహ్వానిస్తే ఖచ్చితంగా వెళ్తాం. దాని భవిష్యత్ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ మాత్రం బంద్ మీద దాని విజయవంతం మీద దృష్టి కేంద్రీకరించాం. మీరు చెప్పండి, ఈరోజు అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా దీనికోసం అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసి దీని మీద చర్చించబోతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజల వాణిని వినిపించడానికి ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ పిలిపించి అందులో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములు అవుతా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఇది చివరిగా చేసేటువంటి ఒక ప్రయత్నం. కారణం ఈరోజు బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడతా ఉన్నారు. ఇందులో అయినా 4 సంవత్సరాల 9 నెలలు వంచినారు. ఇప్పటికైనా అమలు పరచండి అని వాణిని వినిపించడానికి చేస్తున్నారు. బంద్ బాగా జరుగుతోంది. ఇందులో భాగస్వాములు అయినటువంటి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కటి, బీజేపీ వాళ్ళు ఇది ముగిసిన అధ్యాయం అంటా ఉన్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు. ఇది ఈ రాష్ట్రం యొక్క హక్కు అమలు పరిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. 100 రోజులు ఆగండి, దిగాలు పడద్దు. 100 రోజుల్లో యూపీఏ ప్రభుత్వం వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితేనే తొలి సంతకం ప్రత్యేక హోదా విభజన హామీల ఫైలు మీదే పెడతారు. ఇది మనం సాధించుకుందాం, ఖచ్చితంగా సాధించుకుందాం. నరేంద్ర మోడీ గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నా, అయ్యా మీరు అమలు పరిచి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండి. ఈ నెల 10వ తేదీ ఏదో వస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. మీరు రావడానికి హక్కు లేదు, రావడానికి అర్హత లేదు. అమలు పరిచి ప్రత్యేక హోదా విభజన హామీలు అడుగు పెట్టండి, గౌరవంగా ఉంటుంది. అంటే ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రత్యేకంగా దీని గురించి చర్చకు రాబోతుంది. దీని గురించి అసెంబ్లీ కూడా పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి కూడా పెద్ద ఎత్తున పోరాటం కూడా వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం కూడా ఈ పాపంలో భాగస్వామి. 100 సార్లు అడిగి ఉంటాం, అయ్యా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి అని. ఎందుకు తీసుకెళ్ళలేదు? దానికి వివరణ ఇవ్వకుండా అఖిల పక్షాన్ని పిలిచడము, ఈరోజు ఉద్యమాలు చేయడము, మేము నిరసనలు చేస్తాము రండి అని చెప్పడము అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలకు వివరణ ఇవ్వాలి, అందరికి కూడా వివరణ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీగా 2014 నుంచి నిరంతరంగా మేము దీనిలో భాగస్వాములు అవుతున్నాం. వాళ్ళు ఇవ్వగలిగింది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని అమలు పరిచేటువంటి అవకాశం కాంగ్రెస్ బీజేపీకి మాత్రమే. తెలుగుదేశం కానీ జగన్ పార్టీ కానీ మిగిలిన ప్రాంతాలకు అవకాశాలు లేవు. అందుకోసం ఈరోజు బీజేపీ ఇవ్వము అని తేల్చి చెప్తున్నటువంటి తరుణంలో ఫైనల్గా ఈరోజు అల్టిమేటం ఇచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇవ్వకుండా పోతే మేము అమలు పరుస్తాం. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని ఒకసారి తేల్చి చెప్పేసింది. ఇక ఓన్లీ కాంగ్రెసే దీనికి ప్రత్యేక హోదా సాధించి తీరుతుందని చెప్పి రఘువీరా గారు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.